మొత్తం 650 ఇబ్బందులు ఇవ్వడం జరిగింది. తుంగాడ ఆఫీసర్ నుంచి డీసీపీ ఆఫీసర్ వరకు మన సిపి గారు మంచి ఎక్కువ బందోబస్తు కూడా మాకు ఇవ్వడం జరిగింది. మన పెద్దపల్లి జోన్ పకడ్బందీగా 2 ఏసీపీలు ఆధ్వర్యంలో మేము పకడ్బందీ బందోబస్తును నిర్వహిస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ప్రతి చోట బందోబస్తు నిర్వహించడం జరిగింది. మన సెకండ్ ఫేజ్లో 4 మండలాల్లో ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్లో ఎలక్షన్ నిర్వహించుటకు మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడడానికి చూసుకుంటున్నాం. ప్రతి సమస్యాత్మక గ్రామాల్లో 1+4 స్టాటిక్ ఫోర్స్ను పెట్టడం జరిగింది. వెబ్ కాస్టింగ్ కూడా నడుస్తుంది. మన కలెక్టర్ గారు వెబ్ కాస్టింగ్ ప్రతి సమస్యాత్మక విలేజ్కి వెబ్ కాస్టింగ్ ఉంది. అంటే పోలింగ్ సరళి ఎట్లా నడుస్తుంది, ఎవరైనా ఇది చేస్తే దాంట్లో కెమెరా, అది మీకు తెలిసిన విషయమే. ప్లస్ మొత్తం ఏదేమైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇటీవల జైత్యాల నియోజకవర్గంలోని అంతర్గామ నా స్వగ్రామం. ఈరోజు నేను, అదేవిధంగా మా మిసెస్ రాధిక మా గ్రామానికి వచ్చి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న వారికి, అదేవిధంగా వార్డు మెంబర్కి పోటీ చేస్తున్న వారికి పోటీ చేయడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గంలోని 101 గ్రామాలలో ఇప్పటికే 9 గ్రామాలు ఏకగ్రీవం అవ్వడం జరిగింది. ఇంకా 92 గ్రామాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులతో కలిసి పనిచేస్తూ జగిత్యాల ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి 190% తగ్గకుండా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న అభ్యర్థులు గెలుస్తారని చెప్పి భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల The wall of an